ఒక అతను వచ్చారు. హీఈస్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన ఒక అమ్మాయి మన ఇద్దరం క్యాజువల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్దాం. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. పెళ్లి వద్దు, సీరియస్ రిలేషన్‌షిప్ వద్దు అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు కొన్ని రోజులు బాగున్నారు. తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అయ్యో! నా వల్లే ప్రెగ్నెంట్ అయింది కదా! లెట్స్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి, సరే ఇంకా సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్దాం. లెట్స్ మేక్ ఇట్ ఫైనల్ అనుకున్నారు. తర్వాత ఆ రిలేషన్‌షిప్‌లో సహజంగా ఎవరికైతే ఇద్దరు కపుల్స్‌కి గొడవలు వస్తే విడిపోతారో అదే విధంగా వీళ్ళు విడిపోయారు. తర్వాత ఇతను మూవ్ ఆన్ అయ్యే టైంలో ఇతనికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇంకా ఈ అమ్మాయికి ఇతనితోనే ఉండాలని ఉంది. ఇంకా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయింది. ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని వదిలేశారు. నా కన్సెంట్ ఫుల్ కన్సెంట్ కాదు. ఇట్ కమ్స్ అండర్ రేప్. ఇది సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ కింద వస్తదండి. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కింద కన్సెంట్ తీసుకొని రేప్ చేస్తే. సరే పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే పోలీసులు థాంక్‌ఫుల్లీ రేరెస్ట్ కేస్ ఇది నేను చూస్తున్న వాటిలో. బట్ అక్కడ పోలీస్ కొంచెం జెన్యూన్‌గా ఉన్నారు. ఇది ఏంటమ్మా మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు గదా! అసలు ఇది ఎట్లా మీరు ఆలోచించుకొని రండి అని చెప్పి పంపించేశారు. ఇంక ఈ అబ్బాయి అప్పుడు మనకు ఫోన్ చేశారు. ఇది ఎట్లా ప్రూవ్ చేసుకోమంటారు ఏంటి అని. అయితే నేను చెప్పా, మీరు అప్పట్లో అనుకున్నారు కదా ఇలా నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అనేసి, ఏమైనా చాట్స్ ఆర్ కాల్ రికార్డింగ్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి మీరు పోలీస్ స్టేషన్‌లో చూపించండి అన్నాను. సో న్యాచురల్లీ అది ఇంకా జరుగుతూనే ఉంది. రీసెంట్‌గా జరిగింది. సో పోలీస్‌కి చూపించి, అండ్ ఇఫ్ దట్ పోలీస్ ఆఫీసర్ ఈస్ రియల్లీ ఆనెస్ట్ దెన్ అసలు ఎఫ్ఐఆర్ చేయరండి. బట్ లేదు ఈవిడ వెంటబడి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కంప్లెయింట్ ఇచ్చారు అంటే దెన్ హీ హ్యాస్ టు గో ఫర్ క్వాష్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవన్నీ. 10 years పనిష్మెంట్ అండి. అది చాలా గ్రేవ్ ఆఫెన్స్ అది.